భారత్ మాతాకి జై. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ రేపు సాయంత్రం 6 గంటలకు గాజుల రామారం డివిజన్లోని దేవేందర్ నగర్ శివాజీ విగ్రహం దగ్గర నుంచి వయా గాజుల రామారం మీదుగా రోడామేశ్వరి వరకు శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. కనుక ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. అపార్ట్మెంట్లో ఉంటున్నామా, గ్రేటర్ కమ్యూనిటీలో ఉంటున్నామా, బస్తీలలో ఉంటున్నామా కాదు, మనం హిందూ అనుకున్న ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వండి. ఎందుకంటే చూశారు కదా జమ్మూ కాశ్మీర్లో ఏం జరిగిందో. వాళ్ళు కులాన్ని చూడలేదు, మతాన్ని చూడలేదు, జస్ట్ ఒక హిందూ అని ఐడి కార్డు చూసి, మనం పెట్టుకున్న బొట్టుని చూసి కాల్చి చంపేశారు. కనుక మనం బయటికి రావాల్సిన సమయం ఆసన్నమైంది. మనమంటూ ఏంటి అనేది నిరూపించుకోవాలి, మన ఐక్యత ఏంటి అనేది నిరూపించుకోవాలి. హిందూ ఐక్యత ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని మన హిందుత్వాన్ని చాటి చెప్పాలి. కనుక ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. పార్టీలకు అతీతంగా వివిధ క్షేత్రాల వారికి కూడా నా యొక్క స్పెషల్గా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వండి. ఏ పార్టీకి సంబంధం లేదు, పార్టీలకి అతీతంగా నిర్వహించే కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి హాజరై హిందుత్వాన్ని చాటుకుందాం. మేలుకో ఓ హిందూ మేలుకో అంటూ నినదిద్దాం. ప్రతి ఒక్కరం బయటికి వద్దాం, మనం అంటూ ఏంటో చూపిద్దాం. చనిపోయిన మన హిందూ బంధువులకు ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండిస్తూ నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.